రఘురామకృష్ణరాజు వాస్తవానికి మొన్న ఆ రామాలయం ఉదంతాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పటి నుంచి అతని మీదన కొన్ని సంఘాలు కోపంగా ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు వాళ్ళకి ఇప్పుడు ఒక సంతోషకరమైనటువంటి వార్తని ఒకటి సృష్టించారు. ఏంటయ్యా అంటే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించిన సురేష్ కుమార్ రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తే రఘురామ్ మీద కంప్లైంట్ చేస్తే రఘురామను విచారించమని గతంలో రాష్ట్రపతి ఆదేశిస్తే పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ దానికి రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు, తక్షణం చర్య తీసుకోమన్నారు. దాంతో ఇక రఘురామకృష్ణరాజుకి చొక్కలే అన్నటువంటి ఇవన్నీ మానసిక సంతృప్తి కలిగించే అంశాలు తప్పించి రఘురామకి సంబంధించి అందులో కూడా పీకేది ఏమీ లేదు, సరిగ్గా పచ్చి నాటు భాషలో చెప్పాలంటే. ఎందుకంటే మనం గనక ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాం, ఒక లోకల్ ఏరియాకి సంబంధించిన సమస్య, అది లోకల్గా ఉన్న అధికారులకు ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేస్తారు, ఇదేంటో చూడండి అని. అంత మాత్రాన అదేదో వార్నింగ్ లాగా వెంటనే ఉద్యోగం ఏదో పోతుంది అన్నట్టు మాట్లాడటం అంటే అమాయకత్వం. అట్లాగే మీరు రాష్ట్రపతికైనా ప్రధానమంత్రి కార్యాలయానికైనా వీళ్ళకి లెటర్లు రాస్తే ఆటోమేటిక్గా జరిగేటటువంటి పరిణామం. దాని కాస్త ఏదో బీభత్సమైనటువంటి అంశంగా ప్రొజెక్ట్ చేసుకోవడం అమాయకత్వం.